హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము భక్షాలు చేద్దామండి. ఎప్పుడైనా కానీ శనగపప్పుతో అలా చేస్తాం కదా. కానీ ఈరోజు నేను మీకు కందులతోటి భక్షాలు చేయడం చూపిస్తాను. చాలా టేస్టీ, చాలా హెల్దీ అండి. చాలా బాగుంటాయి కూడా. దీనికి మనకు ఒక గ్లాసు కందులు తీసుకుందామండి. చూసారు కదా కందులు. మనం ఎక్కువ శాతము శనగపప్పుతో చేస్తాం కదా భక్షాలు. అవి ఎప్పుడు చేసేదే. కానీ కందులు అనేవి చాలా హెల్దీ ఫుడ్ అండి. పీచు పదార్థం ఉంటుంది, ఐరన్ ఉంటుంది. మనము డైరెక్ట్గా ఇలా కందులు తినలేము. ఒక్కొక్కసారి మనం గుడాలు వేసుకుంటాం కదా, అలా కాకుండా ఈసారి భక్షాలు చేద్దాము. మీరు ఒకసారి చూడండి, తెలుస్తుంది ఎంత టేస్ట్ ఉంటాయో మీకే తెలుస్తుంది. నేను ముందుగా ఒక గ్లాస్ కందులు నానబెట్టానండి. శుభ్రంగా కడిగి నైట్ అంతా నానబెట్టాను. ఎక్కువ నానబెడితే నైట్ అంతా నానబెడితే ఏంటంటే తొందరగా ఉడుకుతాయి అనమాట. ఉదయం ఇలా చూసారు కదా, కొంచెం ఉబ్బినాయి. తొందరగా ఉడకడానికి చాలాసేపు నానబెడితే తొందరగా ఉడుకుతాయి అనమాట. మనకు టైం లేకపోతే 3-4 అవర్స్ అయినా పర్లేదు. నేను నైట్ అంతా నానబెట్టాను. ఇప్పుడు కుక్కర్లో మనకు 3 విజిల్స్ 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాము. ఎక్కువ ఉడికితే తొందరగా మిక్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా. మనము శనగపప్పు ఎలా ఉడకబెడతామో అలాగ సేమ్ అదే ప్రాసెస్. కానీ టేస్ట్ ఒకసారి చూడండి. ఎవ్వరు చేయరండి కందులతోటి భక్షాలు. ఎప్పుడు మనకేంటంటే శనగపప్పు భక్షాలు అంటేనే మనం శనగపప్పు అనమాట అనుకుంటాము. అలా కాకుండా ఒకసారి మీరు కందిపప్పులతో చేయండి, ఎంత టేస్ట్ ఉంటుందో. చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది, కందులు అనేవి. తర్వాత ఇలా ఉడికిన తర్వాత మనము నీళ్ళన్నీ వంపేసుకుంటే ఆ వంపిన నీళ్ళు ఉంటాయి కదండి, పప్పు ఉడికిపెట్టిన నీళ్ళు, ఆ నీళ్ళతో చారు అయినా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. తర్వాత మనము మిక్సీలో ఉడికిన కందులు, మనకు దానికి సరిపోని బెల్లం, ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం తక్కువ స్వీట్ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకుందాము. ముద్దలాగా అయ్యేటట్టు అనమాట. మనం వాటర్గా పోయాల్సిన పని లేదు, దాంతో సరిపోతుంది. ఇలా ముద్దలాగా చేసుకోవాలి. చూసారు కదా ఎలా ఉందో. ఇలా ముద్ద అయ్యేటట్టు చేసుకొని భక్షాల ప్రాసెస్ అనండి సేమ్. మనకు కందులు చల్లారిన తర్వాత మిక్సీ పడితే ఇలా గట్టిగానే వస్తుందండి. వేడి అనేది తగ్గాలన్నమాట. తగ్గిన తర్వాత రుబ్బు రోల్లోనైనా కానీ మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకుంటే బెల్లం సరిపోయినంత వేసుకుంటాను. గ్రైండ్ చేసుకొని రెడీ చేసి పక్కకి పెట్టేసుకుందాము. చూసారా, ఇలా ముద్ద కావాలన్నమాట. లూజ్గా ఉండకూడదు, ఇలా ముద్దగా ఉండాలి. తర్వాత మనకు గోధుమ పిండి అయినా మైదా పిండి అయినా ఏదైనా మనకి ఇంట్లో ఏది ఉంటే, ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు. కొంతమంది మైదా పిండి ఇష్టపడిన వాళ్ళు గోధుమ పిండి తీసుకోవచ్చు. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకుంటే చాలా బాగుంటుంది, క్రిస్పీగా వస్తుంది. కొంచెం ఆయిల్ వేసి కలిపి పెట్టుకొని 10 నిమిషాలు 20 నిమిషాలు అట్లా పక్కకి పెట్టేసుకుందాము. కొంచెం నానితే ఈజీగా వస్తాయి అన్నమాట చేయడానికి. నానిన తర్వాత 10 మినిట్స్ తర్వాత మనము ఒక కవర్ తీసుకొని ఆ కవర్ పైన భక్షాలు చేద్దాము. చూసారా, కొంచెం ఆయిల్ వేసుకుంటే మన చేతులకు అనేది అంటుకోదనమాట. ఫస్ట్ మనం కలిపిన పిండి తీసుకొని మనము కందుతో భక్షాలు ఎలా చేస్తామో శనగపప్పుతో అదే ప్రాసెస్. మనం కందులు కూడా కందిపప్పుతో కూడా చేస్తామండి. అందుకే నా కందిపప్పు కూడా ఒకసారి చేశాను, చాలా బాగుంది. ఇది కందులు అనేది దీంట్లో పొట్టు ఉంటుంది కాబట్టి పీచు పదార్థం అనేది ఉంటుంది. ఉట్టి కందులతో చేస్తాము. అది మనకు వాతంలాగా అవుతుంది, కడుపు ఉబ్బుతుంది అని అంటారు కదా. ఒకసారి ఇలా చూడండి, అలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు. కడుపు ఉబ్బినట్టు ఉండడము అట్లా ఉండదు. టేస్టీ ఉంటుంది, హెల్తీ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు. సేమ్ అదే మనకు ఆ పిండికి సరిపోను, మనకు కొంచెం ఎక్కువ పెట్టుకున్నా పర్లేదు, కొంచెం తక్కువ మనకు ఇష్టం అనమాట. దాన్ని తగ్గట్టు పెట్టుకొని నేనే ఒకటే చేతితో చేస్తున్నానండి. కెమెరా నేనే వీడియో తీస్తున్నాను కాబట్టి ఒకటే చేతితో తీస్తున్నాను. కొంచెం చేతికి ఆయిల్ అద్దుకుంటూ చేస్తే అతుక్కోదండి. ఇది మీకు ఏంటంటే కొంతమంది చేతితో రాని వాళ్ళు కొంచెం చిట్కా కోసం అని చెప్పేసి బేలం కట్టెతో కూడా పైన కవర్ పెట్టేసి మనం ప్రెస్ చేస్తే బేలం కట్టెతో కూడా చేయొచ్చండి. పైన కవర్ పెట్టేస్తే అతుక్కోదు కదా. అప్పుడు మనం బేలం చపాతి చేసే కర్రతోటి ఒత్తినాం అనుకోండి, సన్నగా వస్తాయి. కొంతమంది సన్నగా ఇష్టపడతారు, కొంతమంది లావుగా ఇష్టపడతారు, మందంగా ఇష్టపడతారు. అలా మనకు ఎట్లా ఇష్టం ఉంటే అట్లా సైజు మన ఇష్టము, మనకు నచ్చినట్టు మనం చేసుకోవచ్చు అండి. అది మన చేతిలో పని కాబట్టి. సన్నగా కావాలనుకుంటే ఇలా ప్రెస్ చేసేసి ఎంత సన్నగా అంటే అంత సన్నగా చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీ ఉన్నాయండి. నేను అయితే ఇది మాత్రం ఇంతకుముందు ఒకసారి చేస్తే చాలా బాగున్నాయి. సరే, మన వాళ్ళు ఎక్కువ శాతంకు ఐడియా లేదు కందులతో చేయాలని, ఒకసారి చేస్తారనే ఉద్దేశంతో చూపిస్తున్నానండి. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. లైక్ కొడితే ఇలాంటి వంటలు కూడా మీకు చూపించడానికి ప్రయత్నిస్తానండి. ఎప్పుడు సారీసే కాకుండా నేను ఇంట్లో చేస్తుంటాను కదా వంటలు, అవి కూడా నాకు నచ్చిన పద్ధతిలో, నాకు వచ్చే పద్ధతిలో మీకు చూపించడానికి నేను ప్రయత్నిస్తానండి. ఇలా మొత్తం భక్షాలన్నీ చేసుకున్న తర్వాత మనం ఒక పక్క చేసుకుంటే ఒక పక్క కాల్చుకోవచ్చు అనమాట. మనం నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. నేను నెయ్యి తినని వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు. కొంతమంది నెయ్యి ఇష్టపడతారు, ఎక్కువ నెయ్యి తినే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా నెయ్యి వేసుకొని కాల్చుకుంటే కూడా చాలా బాగుంటుంది. మెత్తగా ఉంటాయండి, గట్టిగా మాత్రం అస్సలు ఉండవు. ఒకసారి ట్రై చేయండి మీరు. ఇలా మనం 2 వైపులా ఆయిల్ వేసి కాల్చుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. నేను మైదాపిండితో చేశాను.
మీరు గోధుమ పిండి ఉంటే గోధుమ పిండితోటైనా చేసుకోవచ్చు. కలర్ మారుతూ ఉందండి, బ్లాక్ వస్తుంది, చూడడానికి అంత ఉండదు. కానీ హెల్దీ అంటే మనకి ఇక చూడడానికి మంచిగా ఉండాలనుకోదు మన హెల్త్ పరంగా చూస్తే. నాకు మైదా పిండిది కాబట్టి మైదా పిండితో ట్రై చేశాను. ఒకసారి మా గోధుమ పిండితో కూడా చేశాను, చాలా బాగా వచ్చాయండి. చాలా టేస్టీ ఫుడ్, హెల్తీ ఫుడ్ అండి. ఒకసారి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది కదండి. కందిపప్పు శనగపప్పుతో కామన్ భక్షాలు అనమాట. ఇది హెల్దీ పరంగా ఈ భక్షాలు మనం ఉగాది రోజు ఈ భక్షాలు చేసుకోలేము, అది దానికి శనగపప్పు మన కందులోనే వస్తుంది. నాకు శనగపప్పుతోనే భక్షాలు చేసుకుంటాం. ఒకసారి మనకు ఉట్టప్పుడు పండుగలప్పుడు కాకుండా ఉట్టప్పుడు కూడా తినాలనిపిస్తే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. చూసారు కదా, నచ్చితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.